సహోదరులకి అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి. దేవుడు మాకు బట్టి ఈ ప్రదేశంలో మనం ఆరాధించుకోవడానికి దేవుడు చూపించాడు. వాకింగ్ చెప్పబోయే ముందు ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఓనర్కి ఎంత వస్తుందో కూడా తెలియదు. అయితే దేవుడు ఇశ్రాయేలు నడిపించినప్పుడు వాళ్ళకి ఎన్ని శ్రమలు ఉన్నాయో వస్తాను మన మంచి కదా. మన ప్రయాణం కూడా అలాంటిదే. ఏదేమన్నా ఫ్యాన్ల కింద ఏసీలో కూర్చొని ఆరాధించి చాలా సంవత్సరాలు అయింది. ప్రశాంతంగా దేవుడు వాక్యం 4 గోడల మధ్య కూర్చొని ఆరాధించి చాలా కాలం అయిందని దేవుడు చూపించి మనకి ఈ స్థలాన్ని ఇచ్చాడు. నిజానికి ఈ స్తంభాలు నట్టున్నాయి. అటువైపు నిలబడితే అందరూ కనబడుతున్నారు, కానీ మీరు లేచి రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని సహోదరులు ఏర్పాటు చేశారు. నేను కూడా కనిపించకపోవచ్చు, వెనకాల కూర్చున్నప్పటికీ దేవుని చిత్రం అయితే ఏది బాగుంటుందో అది చూసి మనం స్టేజ్లో వేసుకుందాం. ఏదేమైనా అవకాశం ఉన్నందుకు ఇప్పుడు ఖాళీ ఇవన్నీ మేము ఇటువైపు ఫీల్ అవ్వాలని అనుకున్నాం. స్త్రీలు అటువైపు కూర్చున్నారు. ఇటువైపు కూర్చుంటే మీకు నడిపించే సహోదరుడు నేను, మీరు కార్యక్రమం చేసేవాళ్ళు మీకు కనిపిస్తారు. అవకాశం ఉండేవాళ్ళు ఈ చేసి ఫిల్ చేసేసుకోండి స్త్రీలు. రైట్, వాక్యం చదువు. దేవాదేవునికి మొదట మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 2 సంగతులు ఉన్నాయండి. మొదటి పేర అంటే మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టడం. అంటే మనం చాలాసార్లు చదివేయడం వల్ల మనకి అది చిన్న విషయంగా ఉంది, కానీ ఇంత ఆహారం అంతమందికి ఎలా పెట్టగలమండి? అంటే ఓ పదార్థం మీద ఆయనకి హక్కు ఉంది. అది ఎంతమందికైనా సరిపోయేటట్టుగా, అది చాలా అద్భుతమైన సంగతి. వారందరూ తృప్తిగా తిన్నారు. యేసుప్రభు వారందరికీ భోజనం పెట్టాడు. అది చూసి అక్కడ కొంతమంది ఏమన్నారంటే 14వ అధ్యాయంలో ఈ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనే. అక్కడ మీరు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం వేసుకోండి. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. మోషే వంటి ప్రవక్తని ఈ భూమి మీదకి పంపిస్తాను అని దేవుడు తెలియజేసిన ప్రవచనం నెరవేర్పుగా వారు ఆ ప్రవక్త ఇతడే అని అన్నారు. మోషే ఉన్నప్పుడు వాళ్ళకి పైనుంచి మన్నాను కురిపించేవాడు. ఇప్పుడు ఈయన కూడా అలాగే కొన్ని రొట్టెల్ని 5,000 మందికి ఆహారంగా పెట్టగలిగాడు. అది చూసి వారేమో నిజంగా లోకానికి రాబోయే ప్రవక్త ఇతనే అని చెప్పాడు. అయితే వారు రాజుగా చేటుకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోచున్నారని ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. వాళ్ళందరూ కలిసి రాజుని చేయాలనుకున్నారంటండి. ఎందుకు? మణికాంత్ చెప్తాడు. నేను ఎక్కడ ఉన్నావో ఇక్కడికి వచ్చావా? పాలకొండలో లేవు కదా. యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకున్నారంట. ఎందుకు? రోజు ఫ్రీగా ఎంత 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 తీసుకొచ్చి మీకు ఇంత నూనె డబ్బా పట్టుకెళ్ళి అది లీటర్లు డెవలప్ అయిపోతుంది అనుకోండి. మీరు జాబ్లు ఎందుకు చేస్తారు? వర్క్లు ఎందుకు చేస్తారు? అలాంటి వాడు ఒకడు ఉంటే ఇంకేముందని యేసు ప్రభువుని రాజు చేయాలనుకున్నారండి. యేసు ప్రభు చాలా చోట్ల తప్పించుకుని పోయిన వారికి పట్టబడకుండా తప్పించుకుపోయిన అని ఉంటుంది. చాలామంది ఆయన ఎందుకంటే దాగి ఉండలేను అనే మాటలు ఉన్నాయి. వారు చంపుతారనే కాదు, వాళ్ళు రాజుగా చేస్తారన్నప్పుడు కూడా ఆయన వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ తప్పించుకోవడం ఏంటంటే వాళ్ళు రాజుగా చేసేస్తారు. ఇది ఎవరి ప్రయత్నం అండి? యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకోవడం ఎవరి ప్రయత్నం? సాతాను ప్రయత్నం. ఇక్కడ ఈ విధంగా
భూలోకమైన రాజుగా రాలేదండి ఆయన. అంటే మీకు గుర్తుందో లేదు, సాతాను నాకు సాగిలు పడితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈయనేమో తన రక్తం చిందించి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టాలని వస్తే భౌతికమైన రాజ్యాలను ఇస్తానన్నాడు సాతాను. ఇక్కడ వీరు కూడా భౌతికమైన రాజుగా ఆయన చేయాలని ట్రై చేశారు. అంటే కైసరు ఏర్పాటు చేసిన కైసరికి విరుద్ధంగా, లేకపోతే గవర్నర్కి విరుద్ధంగా ఇక్కడ వేరే రాజు. ఆయన ఇక్కడ లోకల్లో పీపుల్ని ఏలాలని రాలేదండి, మన ఆత్మల్ని ఆత్మ సంబంధంగా ఏలాలని వచ్చాడు. కాబట్టి ఆయన తప్పించుకొని పోయాను. కాబట్టి మరణం కోసం పట్టబడినప్పుడు తప్పించుకున్నాడు. అప్పుడు ఏంటంటే సమయం రాలేదు. రాజుగా చేయాలనుకున్నప్పుడు కూడా తప్పించుకున్నాడు. ఆ తర్వాత సముద్రం మీద యేసు ప్రభువు నడడం, అది యోహాను గట్టిగా రాయలేదు. మత్తయి మార్కు సువార్తలో దాన్ని బాగా వివరించారండి. రైట్. అయితే ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకుందాం. దేవుడు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఫ్రీగా ఉండండి. ఇంకెవరైనా రాలేమో, నేనే వైబ్రేషన్లో పెట్టాను, ఇప్పుడు పెట్టను. ఎవరైనా అడ్రస్ తెలియదేమో, వస్తారేమో అని. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒకరిని ఎంచుకొని ఒకరిని తృణీకరిస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ లత గారు, కయ్యీన్ హేబేల్లో దేవుడికి కయ్యీన్ అంటే హేయం, హేబేల్ అంటే ఇష్టం ఏర్పడడానికి దేవుని యొక్క పక్షపాతతనమా? దేవుడు ఒకరిని ఇష్టపడి ఒకరిని ధనవంతులుగా చేసి ఒకరిని పేదవారిగా చేస్తాడు, ఇష్టపడ్డాడు కాబట్టి. లేకపోతే ఒకరిని ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఒకరికి అనారోగ్యం ఇస్తాడు. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించి, ఎవరైతే ఇష్టపడరో దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు అనేది ఏమైనా ఉందా? లేకపోతే దానికి కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు హేబేలు కయ్యీను జరిగిన అర్పణలో హేబేలు సరిగ్గా అర్పణ అర్పించి ఉండకపోతే, నువ్వు సత్క్రియ చేయలేదని దేవుడు కానీ చెప్పుంటే, హేబేలు మనస్తత్వం ఏంటో తెలుసండి? నేను ఏ సత్క్రియ మిస్ అయ్యానో వెతికి మళ్ళీ దేవునికి ఇష్టమయ్యేటట్టుగా తన మారు మనసు పొందే మనసు. కయ్యీను మనస్తత్వం ఏంటంటే, అవసరమైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నానని దేవుడు చెప్తే హెచ్చరికని దిద్దుబాటును అసహించుకొని తన తమ్ముడినే చంపేసే మనస్తత్వం. అందుకు దేవుడు ఒకరంటే ఇష్టం, అక్కడ ఒకరంటే ఒక అర్పణ అర్పించి ఒక అర్పణ స్వీకరించలేదండి. మనకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఆ పైనుంచి చూస్తే, అంటే సరిగ్గా చూడకపోతే ఒకరంటే ఇష్టం లేదు అని కాదు. దేవుడు ఎందుకు కొంతమందిని ఆస్వాదించాడు అంటే, మనషే చెయ్యేమో ఇటు, మనషే ఇటు, ఎఫ్రాయిము ఇటు నించున్నాడు అంటాడు. యాకోబు తండ్రి, యోసేపు కొడుకు, తన మనవల్ని వృద్ధాప్యం ముందు ఆశీర్వదించడానికి యోసేపు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడు. ఏం చేశాడంటే, ఎడం చేతి వైపు ఏమో మనషే అని, తన ఎడం చేతి వైపు అది ఎదురుగా ఉన్న యాకోబుకి కుడి చేయి అవుతుంది. నేను ఇలా తీసుకొస్తే నా ఎడం చేయి చిన్నారావు గారు కుడి చేయి అవుతుంది. అలా తీసుకొచ్చి తన కుడి చేయి ఇక్కడ పెట్టాలని కోరుకున్నాడు. యోసేపు కోరుకోవడం తప్పులేదు, పెద్దోడు ఆశీర్వదింపబడాలని. కుడి చేతి వైపు ఏమో తీసుకొచ్చి, యాకోబు కుడి చేతి వైపు తీసుకొచ్చాడని. ఈ వృద్ధాప్యంలో ఉన్న ముసలి తండ్రి యాకోబు ఇలాగ ఆశీర్వదించాడు. ఇలాగ చేతులు పెడతాడు, ఆశీర్దిస్తాడు అని అనుకుంటే క్రాస్గా ఇలాగ ఆశీర్వదించాడు. అదేంటి నాయన ఇలాగ క్రాస్గా చేతులు పెట్టావు, స్ట్రైట్గా పెట్టాలి కదా? నాకు తెలుసు, నువ్వు కామ్గా ఉండు అని ఇలాగ ఆశీర్వదించి. ఎందుకండి? ఎఫ్రాయిం అంటే దేవుడికి ఇష్టం, మనషే అంటే ఇష్టం లేదా? అంటే వారి మనస్తత్వాలను బట్టి 8 మంది పిల్లలు, 8 మందిలో యెష్షయికి మొదటోని తీసుకొచ్చాడు. సమూయేలు అనుకున్నాడు మిలిటరీలో పనిచేస్తున్నాడు, ఇతనే అనుకున్నాడు. రెండో ఆయన తీసుకొచ్చాడు. ఆ మొదటి ముగ్గురు మిలిటరీలో పనిచేస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు కాదు, ఇంకొక 3 + 4 7 చూపించాడండి. 7 కాదు. ఎందుకు దేవుడు 7? మరి 7 అంటే దేవుడికి ఇష్టం లేదా? ఆయన అంటే ఎందుకు ఇష్టం? సహోదరులారా, దేవుని చేత ఆశీర్వదింపబడడానికి ఒక వ్యక్తి ఎన్నుకోబడతాడు, ఏర్పరచబడతాడు. మనం కూడా ఏర్పరచబడిన వారు. వానిలో దేవుడు కొన్ని లక్షణాలు చూస్తాడు. కాబట్టి ఆయన భవిష్యత్తు తెలిసినోడు, వీడు ఎలాంటోడు, వీడు నా కోసం బ్రతుకుతాడు అని దేవుడు నమ్ముతాడు. కాబట్టి ఆయన ఆశీర్దిస్తాడు. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కానీ
ఎవరు దేవుని కోసం దేవునికి ఇష్టగా బ్రతుకుతారో, మీరేమో నాకు సైడ్ అవ్వలేదు, దేవునికి ఇష్టగా బ్రతుకుతారో దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తాడు. ఈరోజు అలా ఆశీర్దింపబడిన ఒక భక్తుడిని చూద్దాం. అలా ఆశీర్దింపబడిన ఒక భక్తుడు, ఒక యవనస్తుడు గ్రంథాన్ని రాసిన దానియేలు గురించి. దానియేలుని దేవుడు ఎందుకు ఆశీర్దించాడు? దానియేలును దేవుడు ఎందుకు ఆశీర్వదించెను? వెనకాతలకి అక్షరాలు కనబడకపోయినా పర్లేదు, తర్వాత మనం స్టేజ్ అవి మార్చుకున్న తర్వాత మీకు నేను క్లియర్గా ఉంటాను. ఎందుకంటే ఒకరి తలలో పొడుగోలు ముందు కూర్చొని అలా పొట్టు వెనకాతలు కూర్చున్నారు కూడా వాళ్ళకి కనపడదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కొంతమంది ఫ్రీగా చూసేస్తున్నారు, కొంతమంది మాత్రం ఇలా చూడాల్సి వస్తుంది. ఆ సమస్య ఉంది. దానియేలుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో ఒక 6 పాయింట్లు చూద్దాం. దేవుడు దానియేలుని ఎందుకు ఆశీర్వదించాడో. నంబర్ 1 అంటే దానికంటే ముందు జస్ట్ చిన్న చరిత్ర ఏంటంటే, హ్యాపీగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు లేదా యూదులు. సడన్గా ఒక పక్క దేశం వచ్చి వీరందరినీ చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ చెరకు తీసుకెళ్ళిపోయే క్రమంలో అనేక మందిని చంపేశారు. వారి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. తండ్రిని కానీ తల్లిని కానీ కోల్పోయిన పరిస్థితి, పిల్లల్ని చెరకు తీసుకెళ్ళిపోయిన పరిస్థితి, భర్తలను కోల్పోయి స్త్రీలను చెర తీసుకెళ్ళిపోయిన పరిస్థితి, వారు ఆస్తులను కొల్లబెట్టేశారు, వారు ఊర్లను తగలబెట్టేశారు, వాళ్ళ ఇల్లుని తగలబెట్టేశారు. అలాంటి ఒక సంఘటన జరిగిన కాలంలో బ్రతికిన వాడు ఈ దానియేలు. దానియేలు ఒక యవనస్తుడిగా ఉన్నాడు. బాలురు అన్నాడు. ఇశ్రాయేలీలో బాలురు అంటే 15-20 సంవత్సరాల లోపు. సో ఒక 17 ఇయర్స్ అనుకుందాం, 16 ఇయర్స్ అనుకుందాం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న ఇలాంటి సమయంలో యోధా దేశం నుంచి నెబుకద్నెజర్ బబులోనీయులు వచ్చి యోధా దేశాన్ని చెరకు తీసుకెళ్ళిపోయారు, దాస్యానికి తీసుకెళ్ళిపోయారు. ఆ దాస్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోయాడో లేదో తెలియదు, దాని సంగతులు ఏమీ లేవు. ఆ దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు దానియేలుని, ఒక బానిసని దేవుడు ఏం చేశాడంటే 3వ ముఖ్య అధిపతిగా, బబులోను సంస్థానానికి 3వ ముఖ్య అధిపతిగా, అంటే రాజు ఉంటాడు, రాజు దగ్గర ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమైన మంత్రులు 3వ అధిపతిగా, అంటే ఇంచుమించు రాజు తర్వాత రాజుకు కూడా సలహాలు ఇచ్చేదా వాళ్ళే. రాజు ఏదైనా చేస్తే వాళ్ళని అడిగి చేస్తాడు. సో రాజ్యానికి 3వ అధిపతిగా, అంటే ఓ బానిస 3వ అధిపతి ఎలా అయ్యాడు? దేవుడు దానియేలుని ఎందుకు ఆశీర్వదించాడు? దానియేలులో ఏవో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక 6 క్వాలిటీస్ ఈరోజు చూద్దాం. మనకేమి గాబరా పెట్టేసి వెళ్ళిపోండి అనేది లేదు, ఓ పొగలు పెట్టి మీ ముక్కులకి తాలింపు వాసన లేదు, రావు. ఇక్కడ ప్రశాంతంగా వినండి. అంటే మనం ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందామని. దేవుని వాక్యం మనలో పనిచేస్తే, ఫలిస్తే ఆశీర్వదింపబడతాం. రైట్? వాళ్ళందరినీ బానిసలను తీసుకొచ్చిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడనంటే, మీకు తెలిసిన స్టోరీ మీ అందరికీ. ఇప్పుడు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినప్పుడు మనలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు ఇచ్చారు. మన వనరులను కూడా, మన మ్యాన్ పవర్ను వాడుకున్నారు. మనలో చాలామందిని కూలీలుగా పెట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఉంటే కదా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ వైద్య శిబిరాల్లో మనల్ని నర్సులు గాను, కాంపౌండర్స్ గాను, డాక్టర్స్ గాను, మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ని వాళ్ళు వాడుకున్నారు. అలాగూ దానియేలు బానిసగా వెళ్ళిన ఈ యూదుల్లో కూడా రాజు నెబుకద్నెజర్ ఏం చేశారంటే, వాళ్ళు ఎవరైనా ప్రజ్ఞావంతులు ఉంటే మన సైన్యానికి కావాలి, మనకు తత్వజ్ఞానం తత్వజ్ఞానం అంటే భవిష్యత్ జ్ఞానం చెప్పగలిగిన వాళ్ళు, ప్రవక్తలుగా ఉండగలిగే తగ్గవాళ్ళు, వాళ్ళల్లో కొంతమందిని ట్రైనింగ్ ఇద్దాం అని ఈ బానిస పిల్లల నుంచి కొంతమందిని తీసుకున్నారండి. చాలామందిని సెలెక్ట్ చేస్తే చాలా పెద్ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అయింది. అక్కడ నేను చదవట్లేదు. అంటే ఏ లోపం, ఫిజికల్ టెస్ట్ జరిగింది, వాడికి ఏమైనా లోపం ఉండకూడదు, జ్ఞానంతో నిండుకొని ఉండాలి, సకల విద్యలందు ప్రవీణత ఉండాలి. అలాంటి వారికి కల్దీ భాష నేర్పించమని ఒక ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశారు. అందులో సెలెక్ట్ అయింది దానియేలు ఫ్రెండ్స్ షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో.
వీళ్ళందరికీ భోజనం స్పెషల్ భోజనం, అంటే మిగిలిన వాళ్ళ భోజనం వేరు, వీళ్ళ భోజనం వేరు. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఎంత గుర్తులేదు నాకు, ఎవరైనా చెప్పండి. 3 సంవత్సరాలండి. నేను సండే స్కూల్ టీచర్ చెప్పాలి నాకు. సంవత్సరమా? 3 సంవత్సరాలు. థ్యాంక్ యూ. ఎహెచ్కేలు దానియేలు. అందరూ దానియేలు గ్రంథం తీయండి, ఒక 6 పాయింట్లు చదువుదామండి. 3 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళని, అప్పుడు ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా వాళ్ళకి మంచి భోజనం, మంచి ఫెసిలిటీస్ అవన్నీ. అప్పుడు భోజనానికి రాజు భోజనం వచ్చిందండి. రాజు భోజనం ఎలాగుంటుంది? మొన్న ఎక్కడో చూశానండి. ఈస్ట్ గోదావరి అల్లుళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఈస్ట్ వెస్ట్ గోదావరి అల్లుళ్ళు. అదే మా ప్రకాష్ గారు నవ్వేస్తున్నారు. మీరు వచ్చింది అక్కడి నుంచేనండి, మీ పుట్టినిల్లు అక్కడే. మొన్న ఎన్నో 180 వాళ్ళు ఘనత కోసం ఏం చేస్తారంటే చాలా ఐటమ్స్ పెడతారండి. అవన్నీ స్వీట్లు ఇన్ని రకాలు, రైస్ ఇంత, మటన్ ఇంత, చికెన్ అన్నీ చాలా రకాలు. అవన్నీ వాళ్ళు పెట్టి అది ఫోటో తీసుకొని ఘనతగా పేటలో మేము మా అల్లుడికి ఇలా పెట్టాము అని. అలాంటి సంబంధాలు ఏంటంటే చూడండి, అంటే ఆ తిండిని ఘనతగా ఎంచుతారండి. ఈ రాజు భోజనం అలా ఉంటుంది. అదంతా ముందుకు వచ్చినప్పుడు ఒక బానిసకి అలాంటి ఆహారం వస్తే తినాలనిపిస్తుందండి. ఎవరికి తినాలనిపించదు? ఆ తినడం కోసం మీరు ఎక్కడెక్కడికో పారిపోతారు. అలా మిలిటరీ హోటల్లో మోంద్రా ఫుడ్ బిర్యానీ అంటే అక్కడికి వెళ్తారు, అక్కడ పానీపూరి బాగుందంటే అక్కడికి వెళ్తారు. అవును, వాస్తవం, పలానా చోట టిఫిన్ బాగుందంటే అక్కడికి వెళ్తాం. బానిసకి ఫుడ్ బాగోదండి. మీరు ఎవరైనా హాస్టల్లో ఉన్నారండి? 1, 2, 3 చాలామంది ఉన్నారు, 4 హాస్టల్లో ఫుడ్ సంతృప్తికరంగా ఉంటుందండి? ఉండదు. బానిసలు కూడా అలాగే ఉంటుందండి, సంతృప్తికరంగా ఉండదు. కానీ ఈ సెలెక్ట్ అయిన కొంతమందికి మాత్రం స్పెషల్ భోజనం పెడతాను అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే ముందు తీసుకుని తినడానికి ట్రై చేస్తారు. ఈ దానియేలు ఏం చేశారంటే, దానియేలు తినే ముందు ఆయనకి ఏం గుర్తొచ్చిందో తెలుసా ఎవరికైనా? లేవికాండం 11వ అధ్యాయం గుర్తొచ్చింది. ఎలా తెలుసు? ధర్మశాస్త్రం బహుశా అమ్మ నాన్న చిన్నప్పుడు నేర్పుకుంటారు, ఈయన నేర్చుకున్నాడు షూర్. లేవికాండం 11వ అధ్యాయంలో ఏవి తినొచ్చో, ఏవి తినకూడదో, ఏవి తింటే అపవిత్రం అవుతావో, ఏది నిన్ను దేవుడు ఏర్పరచుకున్న కుమారుడుగా ఉంచుతాదో, ఏది నిన్ను తృణీకరిస్తాదో ఆయనకి తెలుసండి. నేను తినను, నాతో పాటు వాళ్ళ 3 స్నేహితులు కూడా మీరు తినకూడదని చెప్పాడు. మేము అన్నాడు, ముందేమో నేను అన్నాడు. 8వ వచనంలో రాజు భుజించి భోజనము పానము చేయి ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. నంబర్ 1 ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే, నంబర్ 1 తనను అపవిత్రపరచకుండా జీవించినందుకు. తనను తాను అపవిత్రపరచుకోకుండా ఉండినందుకు దేవుడు దానియేలుని 3వ రాజ్యంలో రాజు తర్వాత 3వ ప్రధానమంత్రిగా, 3వ అధిపతిగా నియమించాడు. దానికి కారణం ఉందండి. ఒక్కసారి ఆశీర్వాదం రాదు. అంత గొప్ప స్టేటస్ దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ప్రతి సందర్భం, తను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో కూడా తనను అపవిత్రపరచుకునే పరిస్థితి ఒకటి వచ్చింది. అంటే అవి తింటే కొన్ని తినకూడదండి. యూదులు కొన్ని మాంసాలు తినకూడదు, కొన్ని తినొచ్చు. కొన్ని ఆహార వస్తువులు ముట్టుకోవచ్చు, కొన్ని ముట్టుకోకూడదు. అవి ఎవరికి బాగా గుర్తుంటాయి? ఎవరైతే దేవుని విషయంలో ప్రతి సందర్భంలో నేను అపవిత్రపరచబడకూడదు అని జ్ఞాపకించుకుంటాడో, ఆయన ఏమన్నాడంటే, తన్ను అపవిత్రపరచుకొనకుండా, తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు. ఇంకా చెప్పాలంటే నేను ఆ మాట రాయాల్సిందే, తాను అపవిత్రుడు కానందుకు దేవుడు ఆస్వాదించాడండి. తనతో పాటు ఇక్కడ ఏమన్నాడంటే 12వ వచనంలో అయితే మమ్మును పరీక్షించుకొని తన 3 స్నేహితుల గురించి కూడా మాట్లాడాడు. అంటే ఈ ఆలోచన దానియేలుకు వచ్చి ఉంటుంది. దానియేలే మాట్లాడాడు అక్కడ అధిపతితో, తన స్నేహితులను కూడా ఆపేడండి. ఇప్పుడు ఎలాగున్నారండి యవనస్తులు?
మనలో నేను ప్రశ్నిస్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అందరం కోరుతున్నాము. మనలో మనం అపవిత్రపరచుకోకుండా బ్రతుకుతున్నామా, అపవిత్రపరచుకొని బ్రతుకుతున్నామా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు, నాకు కనపడకుండా స్తంభ వెనకతలు దాక్కున్న జ్యోతితో సహా. అదే నాకేం తెలియదు, నాకు అలా అక్కడే ప్లేస్ వచ్చిందని అంటుంది. నేనేం అనలేదులే. ముందు కూర్చోండి. అందుకే ఈ చిన్న పిల్లల్ని యువతలు తీసుకొచ్చి మీరు ముందుకు కూర్చోండి. బోర్డు కనబడకుండా, నేను కనబడకుండా మీరు కూర్చొని ఏమంటారు? చెన్నై సురేష్ మొన్న మాట్లాడుతున్నాడు అన్న, చెన్నైలో కానీ బెంగళూరులో కానీ పరిస్థితులు ఎలాగున్నాయంటే, బాయ్స్ మన చిన్నప్పుడు బాయ్స్ హాస్టల్ మనకు తెలుసండి, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, వర్కింగ్ మెన్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్ తెలుసండి. గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ వెళ్ళకూడదు, బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ వెళ్ళకూడదు. అది రూల్. అసలు రాని ఎంట్రీ ఉండదు. ఎవరైనా వస్తే రిసెప్షన్ ఏరియా వరకు పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చినా అంతవరకే, అది కూడా పగల పూట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసండి, కో పీజీస్, బాయ్స్ గర్ల్స్ కలిపి వాళ్ళకి పీజీస్ ఇస్తారంట. చాలా శాతం ఇలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చర్చికి వస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళ వివాహం కాకుండా వాళ్ళిద్దరూ కలిసి ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో ఉండి వాళ్ళు చర్చికి ఎలా వస్తారు? తల్ల పీక్కుంటున్నారండి వాళ్ళు. మనం పిలిచేవారు, మీరిద్దరు రావద్దు, మీకు దయచేసి మీరు అపవిత్రపడి ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేయకూడదు. అసలు మీకు ఆ కాన్సెప్టే లేదు, మనం అపవిత్రపరచుకోకూడదని. మీరు ఇక్కడికి రావద్దని చెప్పారంట. అంటే మాట్లాడుకోవడం వేరు తల్లి, ఇక్కడ వీళ్ళకే చెప్తాను, మాట్లాడుకోవడం వేరు, మీరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయడం వేరండి. ఇది దారుణమైన సంగతి అండి. ఇంకొకరు వచ్చి మేము ఓన్లీ మెస్కే కలుస్తాము, వాళ్ళ హాస్టల్ వేరు మా హాస్టల్ వేరు అని చెప్తున్నారంట. అది వాస్తవం కాదు తెలియదు ఇప్పుడు ఇంటికి. అంటే ఎంత దారుణంగా ఉందని. ఏ యవనస్తుడు తన నోరు ఏ వ్యసనంతో కూడా అపవిత్రపరచుకోకూడదనే భయంతో బ్రతుకుతున్నాడా, భయం లేకుండా బ్రతుకుతున్నాడా? మీరు కాదు, దేవుని కృపను బట్టి. అంటే జ్యోతి, నిన్ను అడుగుతాను, మీ ఊర్లో యవనస్తులు ఎక్కువ మంది వ్యసనపరులుగా మారుతున్నారా, వ్యసనం లేకుండా పవిత్రంగా బ్రతుకుతున్నారా? కారణం ఏంటంటే, అసలు మనల్ని మేము అపవిత్రపరుచుకోకుండా బ్రతకాలి అనే కాన్సెప్ట్ ఓ యవనస్తుడికి, బానిసగా ఉన్నోడికి ఆహారం దగ్గర ఎలా గుర్తొచ్చిందండి? తన మనసంతా ధర్మశాస్త్రంతో నిండిపోవడం వల్ల. సహోదరులారా, ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన మనకి ఏ ఉపయోగం లేదు. చాలామంది వచ్చి మనం వెళ్ళిపోతున్నాం, మీకు పుణ్యం అంటేస్తుందని అది అంటదో. ఏ హృదయం అయితే వాక్యాన్ని స్వీకరిస్తుందో విప్పబడాలండి. అంటే హృదయం విరిగినలిగిన హృదయం ఎందుకన్నాడంటే, అది హృదయం విచ్చుకోకుండా కఠినంగా ఉంటే మీకు అంటదో, వాక్యం మీలో నాటబడదు, ఫలించదు, ఉపయోగపడదు. కేవలం మీరు పేరుకు మాత్రం ఇక్కడికి వస్తారు, అది పేరుకు మాత్రమే తీసుకుంటారు, పేరుకు మాత్రం. అయితే నాతో సహా ఇవాళ నేను మీరని అంటలేదు, ఇక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి అంటున్నాను. దయచేసి వాక్యాన్ని లోపలికి పంపించండి. పంపిస్తే పని చేస్తుందని, లేకపోతే పని చేయదని. తను తాను అపవిత్రపరచుకోకుండా ఉండినందుకండి. ఆయన ఏమన్నాడు తెలుసండి, అయ్యా ఒక 10 days ఎలా రిక్వెస్ట్ చేసి ఉంటాడో, అలాగదు అవ్వదు. అక్కడ మేనేజర్ ఏమంటాడంటే, రాజు నాకు వేసాడు, ఈ అధికారికి రాజు నాకు ఈ ఆర్డర్ వేశారు, సర్టన్ టైంకి ఒక కొన్ని రోజులకి 3 monthsకో 4 monthsకో 1 yearకో చెకప్కి వస్తాడు అతను. వాళ్ళు టెస్ట్ చేయడం, లేకపోతే 3 years తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత వస్తారు. అప్పటికి మిమ్మల్ని కానీ నేను సరిగ్గా నిలవబెట్టలేకపోతే నేను పెట్టే ఆహారం తినాలి. వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ మీరు పాటించాలి. ఒకవేళ మీరు వీక్గా కనిపించారనుకోండి, నా మీదకి వస్తుంది కేసు. బాబు నాకు కుదరదని చెప్పేశాడు. వీళ్ళేమో బతిమాలుకున్నారు. ఒక పని చేయండి, ఓ 10 days మమ్మల్ని పరీక్షించండి, 10 daysలో మీకు ఏమైనా తేడా తెలిస్తే మమ్మల్ని ఇది కంటిన్యూ చేయండి అని అడిగారు. ఆ అధికారితో జరిగింది, రాజుతో కాదు. 10 daysలో ఎలా జరుగుద్ది అంటే అంత నమ్మకం దేవుని మీద. ఆ 10 daysలోనే వాళ్ళ ముఖాల్లో మిగిలిన కంటే ఎక్కువ ఛాయ్ కనిపించిందంట. అపవిత్ర పరుచుకోనందుకు దానియేలు ఆశీర్వదింపబడ్డానికి గల కారణం ఏంటంటే, 10 రోజుల్లో కూడా దేవుడు మా విషయంలో తన జోక్యాన్ని ఉంచుతాడు. అది ఎంత గొప్ప సంగతి అండి.
అపవిత్రపరచుకోలేదండి. అంటే మనం అనుకుంటాం మాకు అధికారం ఒప్పుకోవట్లేదండి, సండే రావడానికి యాక్సెప్ట్ చేయరండి అని. మీరు ఎప్పుడైనా అడిగారా? అసలు ప్లీజింగ్గా అడిగారా? బతిమాలు అడిగారా? అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను, 12:30కి వచ్చేస్తాను, 12 o'clock ఇక్కడ అవగానే 12:30కి వచ్చేయడమే, క్యారేజ్ ఇక్కడే కట్టేసుకొని వచ్చేస్తానండి, 12:30 నుంచి మిడ్నైట్ దాకా పని చేస్తాను అవకాశం ఉంటే అడిగారు అసలు? ఇదే విషయాన్ని అప్పుడు కఠినుడు ఒప్పుకోలేదు, ఇంకోసారి డ్యూటీ వేసినప్పుడు అదే విషయం అడిగారా? ఏంటి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏంటి? నిజంగా ఇంకో వారం మీరు రాత్రంతా పనిచేసినప్పుడు నువ్వు అడిగావు కదా 2 hours పర్మిషన్ తీసుకొచ్చేయమంటాడు. మనం ముందే మనమే డిసైడ్ అయిపోయి మాకు పర్మిషన్ ఇవ్వడం అని మనమే ఫిక్స్ అయిపోతే, మనం అడగకపోతే మనం ఎలాగా? అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకున్న దానియేలు లేవీకాండం 11వ అధ్యాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, నేను అపవిత్రపరచబడకూడదు, ఎట్టి చేతనైనను ఓ చెడ్డ మాంసం తింటే యూదుడు పడిపోతాడు. ఓ చెడ్డ ఆహారం లోపలికి వెళ్తే తను తాను పవిత్రంగా ఉంచుకోవాలనుకున్నాడు. 2, తనతో పాటు తన స్నేహితులు కూడా పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. తన మాత్రమే కాదు, మంచోడు. 2, తన స్నేహితులు నశించిపోకుండా వారిని హెచ్చరించిన వాడు. తన సహోదరులకు స్నేహితులు నశించిపోకుండా వారిని హెచ్చరించిన వాడు. ఇక్కడేమో 1వ అధ్యాయం 8వ వచనం వేసుకోండి. ఇక్కడ 2వ అధ్యాయం ఆ మాట హెచ్చరించడం అనే మాట వాడారండి. 18వ వచనం 2:18లో తానును తన స్నేహితులను బబులోనుతో సహా తక్కిన జ్ఞానులతో నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొని వారిని హెచ్చరించెను. తన స్నేహితులను హెచ్చరించాడు అంటాడు. అక్కడ సంగతి ఏంటంటే, రాజుకు ఒక కళ వచ్చింది. ఓ పెద్ద విగ్రహం నిలబడినట్టు. తెలుసా నీకు? నీకు తెలియదేమో. నీకు తెలుసా? చెప్పు, నువ్వు ఆగు. నువ్వే కళ వచ్చింది నిజం అనుకుంటాడా? కళే నిజం అనుకున్నాడు. ఏం కళ ఏంటో చెప్పు నాకు. నీకన్నా పెద్ద రైటర్ అయిపోతుంది. మనకు ఆన్సర్ తెలియలేదనుకో, ఇదే పద్ధతి. క్వశ్చన్లో ఆన్సర్ మనకు తెలియదనుకో, క్వశ్చన్ని అటు ఇటు తిప్పి గుర్తుపెట్టుకో. ఒక పెద్ద విగ్రహం వచ్చింది. దాని తల బంగారం, దాని ఛాతీ, విగ్రహం యొక్క ఛాతీ ఉదరం వరకు వెండి, ఉదరం నుంచి మోకాళ్ళ వరకు, తొడల వరకు ఇత్తడి, బ్రాంజ్. ఆ కింద కాళ్ళు ఇనుము, పాదాలేమో ఇనుము, మట్టి. ఒక పెద్ద విగ్రహం కనిపించిందండి. చాలా పెద్ద విగ్రహం, మనుషులు అంటే ఆకాశాన్ని అంటే అంత విగ్రహం అంట. ఓ చిన్న చేతితో తీయబడిన చిన్న రాయి లేచి ఈ విగ్రహాన్ని చితక్కొట్టేసిందంట. అసలు బంగారం చాలా గట్టిగా ఉంటుంది, వెండి ఇత్తడి గట్టిగా ఉంటుంది, ఇనుము. కానీ అలాంటి విగ్రహాన్ని ఓ చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక చిన్న రాయి లేచి తుత్తు నీళ్ళుగా పిండి కొట్టేసిందండి. పిండిలా కొట్టేసి, మీరు ఎప్పుడైనా ఈ క్రషింగ్ వీడియోస్ ఉంటాయి, చూసారు లేదో? మీరు అనుకున్న క్రష్ కాదు, నేను చెప్పే క్రష్ వేరు. పెద్ద పెద్ద సామాన్లు కూడా స్క్రాప్ వేస్తారు. ఆ స్క్రాప్ వేసినప్పుడు కార్లు పడేస్తారు అందులో. చూసారా మీరు ఎవరైనా?
చూడండి, పెద్ద పెద్ద కార్లు, ఏసీలు అవన్నిటి క్రష్ చేసి మెత్తగా దంచేస్తాయండి అవన్నీ. అలాగా పెద్ద విగ్రహాన్ని గట్టిగా చెదగొట్టేసి పొడి చేసిందంట. ఆ పొడి గాలికి చెదిరిపోయిందంట. దేని గురించి వచ్చింది కళ? ఆ చేతితో తీయబడిన ఈ దేవుని రాజ్యం. దేవుని రాజ్యం సకల రాజ్యాల్ని పగలగొట్టేసి అవన్నీ అశాశ్వతమైనవి, ఒక రోజుకు పోతాయి. ఈ దేవుని రాజ్యం శాశ్వతమైనది చెప్పడానికి వచ్చిన కళ. ఇప్పుడు అదంతా నేను చదివించట్లేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం సంగతులన్నీ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే కళ మర్చిపోయాడు రాజు. తెల్లవారి ఈ గారడి వారిని, తత్వజ్ఞానుల్ని, వీళ్ళందరినీ పిలిచాడు. బబులోను కల్దీల మాస్టర్స్ అందరినీ పిలిచాడు. అమ్మ నాకు కళ భావం ఒకటి కావాలి అని. వాళ్ళందరూ ఏమో సార్ కళ చెప్పండి అన్నారు. అంటే కళ కూడా మర్చిపోయాను అన్నాడు. అదేంటండి కళ చెప్తే కళభావం చెప్తాము, కళ కూడా మర్చిపోయాను. మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు జ్ఞానవంతులైతే నాకు కళ చెప్పండి, భావం చెప్పండి అన్నాడు. చెప్పకపోతే రాజు కోపం వస్తే ఏమవుతుందంటే తల తీసేస్తాడు. ఇప్పుడు ఆ తలలు తీసే ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది. వీళ్ళు ట్రై చేశారు, వాళ్ళు పాపం వాళ్ళు వర్రీ అయిపోతున్నారు. కళ చెప్తే భావం చెప్తాము, కళ చెప్పకపోతే భావం ఎలా చెప్తాము? ఇదేంట్రా బాబు, రాజు ఎలా రాజు మొండోడండి. ఆ సంతోషం వస్తే తీసి హారం ఇచ్చేస్తాడు. ఇదిగో అర్ధరాజ్యం, ఎవరైనా ఇది సాధిస్తే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, నా కుమారుడిని ఇచ్చేస్తాను అంట, నా కుమార్తెని ఇచ్చేస్తాను వివాహానికి అంటాడు. ఈ ఎవడో ఏదో సాధించడానికి నా పెళ్ళికి సంబంధం ఏంటి అన్నట్టు ఉంటుంది ఆవిడికి. అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటారు. ఆ సంతోషం అలాగే ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. ఈ కళభావం చెప్పకపోతే మీ అందరు తలలు తీసేస్తానన్నాడు. ఆ తలలు తీసే క్రమంలో ఎవరున్నారు అంటే దానియేలు, అతను ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కళభావం చెప్పాలి. కల్దీలు చెప్పకపోతే కల్దీలతో పాటు జ్ఞానం కలిగిన వీరు కూడా చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళ తలలు కూడా పోతాయి. ఇప్పుడు అది మనకి సింపుల్ విషయమే కానీ వాళ్ళకి ప్రాణాలు పోయేంత విషయం. దీన్ని ఏదో కోపంతో అన్నాడేమో అనుకున్నారా? కోపంతో అనలేదు. అది రాసేసి దాన్ని సీలేసి అది కానీ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ సైన్యాధిపతి ఏం చేస్తాడంటే అందరిని నిలబెట్టి ఒక్కొక్కరిని తల ఖండించేస్తాడు. ఇదేట్రా బాబు, ఇదే రూలు. అనవసరంగా జ్ఞానం ఒక్కోసారి చెట్టుకే అదే కాయలున్న దెబ్బకే కాయలున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు అనవసరంగా జ్ఞానం కలిగి పుట్టాము. సామాన్యులుగా పుట్టుంటే అక్కడెక్కడ ఉందో అనిపిస్తుంది మనకు కూడా. అన్ని పనులు మనకే చెప్పేటప్పుడు, లేకపోతే అన్నిటికీ మనల్ని పిలిచేటప్పుడు ఏది లేకుండా సామాన్యంగా ఉంటే బాగుంది. అనవసరంగా ఈ డాక్టర్ చదివాను, లేకపోతే అనవసరంగా ఈ వ్యాపారం పెట్టాను, చూడడానికి బాగుంటుంది కానీ అది తృప్తి లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే సామాన్యంగా రోజుకి వెళ్ళి ఏ కూలి ఆ కూలి తెచ్చుకుంటే బాగుంది, ఏంటి ఈ వ్యాపారం, ఈ బాధ అంటే. సరే, ఆ తర్వాత ప్రసంగం నీదే. అయ్యో తత్వవ్యాప్తి వచ్చాడు. అప్పుడు ఎవరు చెప్పగలరండి? మనం కన్నిన కళ ఒకసారి మనం కన్న కళ మనకే డిస్టర్బ్ చేస్తాయి. నెబుకద్నెజరుకి బాగా డిస్టర్బ్ చేసిందండి. దానివల్ల ఆయన చాలా సివియర్గా తీసుకున్నాడు దాన్ని. ఆ కళ ఎవరు చెప్పగలరు? మీకు వచ్చిన కళ నేను ఎవరు చెప్పగలరు? నవీన్ గారు, మీకు రాత్రి ఒక కళ వచ్చింది, అది ఎవరు చెప్పగలరు? గుర్తుంటే మీరే చెప్పగలరు. ఎవరి వల్ల అవుద్ది అది? అప్పుడు తన స్నేహితులు నశించిపోకుండా వారిని హెచ్చరించాడు. ఏమనంటే వారు నమ్మిన దేవునికే సాధ్యం, ఇది మనుషులకు సాధ్యం కాదు. దేవుడు రివీల్ చేస్తే నవీన్ గారు వచ్చిన కళ కూడా నాకు తెలుస్తుంది. దేవుడికి ఇది సాధ్యం కాబట్టి దేవుడిని వేడుకుందాం అంటే ఆయన అక్కడ విశ్వాసం కూడా ఉంది. ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. రేపో వరుస క్రమంలో సాయంత్రం రేపో ఇది ఆల్రెడీ తాకీదు రాయించేశారు అంటే ఆర్డర్ పాస్ అయిపోయింది. మన తలలు ఎగిరిపోతాయి. ఎగరకుండా చేయగలిగే దేవుడు ఒక్కడే. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. హెచ్చరించాడు, రిక్వెస్ట్ చేయలేదండి. తక్కిన జ్ఞానులతో వారు కూడా నశించకుండా ఉండు నిమిత్తం దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమే ఆయనను వేడుకొని వారిని హెచ్చరించడం. సో సివియర్గా చెప్పాడు, మీరు ప్రేయర్ చేసి తీరండి, దేవునికి ఆ శక్తి ఉంది.
అని వారిని హెచ్చరించాడంట. అంటే ఇతరులని ఎప్పుడు హెచ్చరించగలం? మీరు ప్రేయర్ చేయండి రిక్వెస్ట్ చేయలేదండి. అంటే వారు నశించిపోకుండా వారి విషయమే హెచ్చరించాడు. ఈరోజు అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు, దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నారు. మనం మన సహోదరులు మన స్నేహితుల్లో నశించిపోకుండా ఎవరైనా హెచ్చరిస్తే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళ ముగ్గురు స్నేహితులు ప్రార్థన చేశారండి వాళ్ళు, కానీ దేవుడు మర్మాన్ని దానియేలుకే తెలియజేశాడు. కానీ చెప్తున్నాను, తన స్నేహితులు తన సహోదరులు నశించిపోకుండా వారిని హెచ్చరించిన వాడు. కానీ మనం ఎవరైనా తప్పుదోవ వెళ్తున్నాడు అనుకోండి, వారి విషయంలో నాకెందుకులే అనుకుంటున్నాం. అయినా ఒకటి చెప్పినా స్వీకరించలేని మనస్తత్వంలో మనం ఉన్నామండి ఇప్పుడు. అరే తప్పు అంటే నాకు అదే కావాలి అంటే చెప్పినా సరే, అంటే ఊరికనే ఆస్వాదించలేదు సహోదరులారా, ఇలా అంటాను అనుకోవద్దు. ఎందుకు అంత పవిత్రతగా కలిగి ఉన్నాడో, ఎందుకు వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే చాలా క్యాజువల్గా బ్రతుకుతున్నామండి. క్షమించండి ఇలా అంటున్నానని. మీలో సగం మంది అనకూడదు. మళ్ళీ నేను అవన్నీ చాలామంది మీకు వచ్చే ఫోన్ రింగ్ టోను సినిమా పాట, మీకు ఫోన్ చేస్తే నాకు వచ్చే పాట మీరు ఇంకెక్కడ అంటే సినిమాని ఎగ్జాంపుల్ పెట్టానని కాదు, వాళ్ళకి తిండి కలిగింది. అసలు మీరు దేవుని పిల్లలుగా సమాజంలో ఎక్కడ మీరు డెవలప్ అవ్వాలనుకుంటున్నారు? కొందరు ఇక్కడేమో ఇలా ఉంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఫోటో పెట్టి మళ్ళీ మాకే స్టేటస్ పెడుతున్నారు. మీరు విగ్రహారాధనకి దేవుని చేత అది చాలా కోపం అండి. అది మీకు ఇంకా అర్థం కాలేదు. దేవుని ముద్ర మీరు కలిగి ఉంటారా, మీ ముద్ర మీరు వేసుకుంటారా, మీ ఇష్టం. చెప్తున్నాను, మనం పవిత్రతకి చాలా దూరంగా ఉండి ఆశీర్వాదాన్ని కోరుతున్నాము కాదు సహోదరులారా. ఒకవేళ ఈ మాట హెచ్చరికగా వచ్చినప్పుడు చెప్పబట్టలేదండి మనకు వాక్యం. నిజంగా నాకు తెలియదు బ్రదరు, సినిమా పాటలు నేను కాలర్ ట్యూన్గా పెట్టుకోకూడదని నాకు తెలియదని ఎవరైనా నిజంగా యథార్థంగా తెలియని మనసుతో ఉంటే, ఒకవేళ వాళ్ళకి ఏదో ఒక రోజు దేవుడు ఎలాగో ఒకలాగా తెలియజేస్తాడు, ఏదో సహోదరుడు ద్వారా, ఇదిగో వాక్యం ద్వారా. తెలిసి కూడా నా ఇష్టం ఇదేం తప్పు కాదని కఠినమైన విపరీతమైన ధోరణిలో మీరుంటే దేవుడే చూసుకుంటాడు. కానీ సహోదరులారా, మీరు ఈ లోకంలో జ్యోతులుగా వెలగమన్నాడు. మీరు జ్యోతులుగా వెలుగుతున్నారో లేకపోతే లోకంతో కలిసి బ్రతుకుతున్నారో లెక్కేసుకోండి. తన స్నేహితులు నశించిపోకుండా వారిని హెచ్చరించిన వాడు. వెంటనే దేవుడు మర్మాన్ని తెలిపాడు. మీరు చదువుకోండి. స్పీడ్కి వెళ్ళి ఆపండి అంటే, బాబు ఇది స్టార్ట్ అయిపోతుంది, మీరు ఇమీడియట్గా వెళ్ళండి అంటే చాలా స్పీడ్గా రాజు దగ్గర తీసుకెళ్ళారు దానియేలు. అప్పుడు దానియేలు, అయ్యా కలభావం ఇది అని అంటే ఆయనకు గుర్తొచ్చావును, కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్టే అని అన్నాడు. మరి ఏమనుకున్నావు నేను అన్నాడు అక్కడండి? ఆ కలభావం మరి నేను చెప్పాను చూడండి, అంతమంది చెప్పలేదు అని అన్నాడా? అసలు కలభావం దేవుడు తెలియజేయగానే ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసండి? 23 వచనం, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, వారు చావకుండా దేవుడు చేసిన మేలు, కలభావం లేదా ఆ మర్మాన్ని దేవుడు తెలియజేయడాన్ని బట్టి దేవుని స్తుతించు కృతజ్ఞత తెలిపెను. 23 వచనం, దేవుడు చేసిన మేలుకై, దేవుడు చేసిన మేలునకు దేవునికి కృతజ్ఞత తెలిపినవాడు లేదా దేవుని యొక్క కృతజ్ఞత కలిగిన వాడు. దేవుడు చేసిన మేలుకు దేవునికి కృతజ్ఞత తెలిపిన వాడు. ఎన్నో వచనం? 23 చదవండి. మా పితరుల దేవా, మేము అడిగిన సంగతి మాకు తెలియజేశావు కనుక నిన్ను స్తుతించు ఘనపరుచున్నాను. నీవే రాజు యొక్క సంగతి మాకు తెలిపావు. దానియేలు మరలా చెప్పాడంటాడు ఆ మాట 2 సార్లు దేవుని దగ్గర. నాయనా నువ్వు కృప చూపించకపోతే మేము బ్రతికలేము, నీ కృపను బట్టి మేము బ్రతుకున్నాము అని దేవునికి కృతజ్ఞత తెలిపారు. ఆ కృతజ్ఞత భావం ఎవరికి ఉంటుందో దేవుని చేత ఆశీర్వదింపబడతారు. యాకోబు, నువ్వు చేసే దేనికి కూడా
నువ్వు నన్ను ఆశ్రయించే ఆశీర్వాదాలకి నేను అపాత్రుడును అని అన్నాడు. డేవిడ్ రాజు గారు, చారాంటి గారు ఇలా కూర్చోగలిగారంటే ఎవరి కృప అండి? వాళ్ళకి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందనే సంగతి తెలిసిందండి. అది ఎంత అయిందో, ఎంత సివియర్ అయిందో ఇంకే నాకేమీ తెలీదు, మనకేం తెలీదు. అయిన తర్వాతే మనం పరామర్శించి మాట్లాడి కనుక్కుందాం. కానీ వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారంటే, డేవిడ్ రాజు గారు ఇక్కడ ఉన్నారు, అది దేవుని వాళ్ళ కృతజ్ఞత కాదండి. యాక్సిడెంట్ అయి తప్పింపబడితేనే కృతజ్ఞత. ఏజాజ్ గారు ఢిల్లీ నుంచి ఎలాగొచ్చారండి? ఆ భాష రాకుండా హాస్పిటల్లో చిక్కడిపోయి ఆ జర్నీలో ఇప్పుడు క్షేమంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఎవరిని బట్టండి? అంటే మీరు ప్రతి ఒక్కరికి చరిత్ర ఉందండి. పేరు నేను చెప్పవలసిన లేదండి. కృష్ణారావు గారు ఇక్కడ అందరూ ఉన్నారండి. మనకి దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత. ఈరోజు కూడా మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని వల్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడే కాదండి, అన్ని సందర్భాల్లో కూడా ఆయన వెంటనే దేవునికి కృతజ్ఞత భావంతో ప్రార్థించి థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత అంటే ఈరోజు మనం వీళ్ళని అడుగుదాం, మనం కృతజ్ఞత తెలపాల్సింది ఎవరికి? మొదట దేవునికండి, రెండు మన తల్లిదండ్రులకండి. అమ్మ విషయంలో, నాన్న విషయంలో కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. తప్పండి. వాళ్ళు మీకోసం ఎంతో కష్టపడి వాళ్ళు ముద్ద తిని మీకు దాచి మీరు డెవలప్ అవ్వాలి, ఆశీర్వదింపబడాలని అంటే ఆ కన్న కొడుకే, ఆ కన్న కూతురే ఎంతో కృతజ్ఞత వేరు. నా ఇష్టం, నీకు అనవసరం, నీకేమైనా పర్లేదు, నీ బరువు పోయినా పర్లేదు, నేను తీసుకున్న డెసిషనే. తప్పండి. నాకు ఇది కొనాలంట. నిన్న ఏదో న్యూస్లో అది 2.5-3 లక్షలు పెట్టి ఏదో బైక్ అండి, నాకు కొని తీరాలండి, మాకు వచ్చేది బతికేంత, నాకు కొని తీరాలంట. అక్కడ కొన్నాడు, 2వ రోజుకు 3 రోజులు కూడా చచ్చిపోయాడు. వద్దండి. ఇంకా మనకు రాలేదంటే అది కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండండి. అంతే కదా. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలిపినవాడు. 4, ఆ కలబాము రాజుకి చెప్పాడు. రాజేమో 100 మంది 1000 మంది ఉన్నారు జ్ఞానులు, ఒక్కడు చెప్పలేదు. సబాష్ దానియేలు, నీ వల్ల జరిగింది అని అంటే, మరి నేనంటే ఏటనుకున్నావు అన్నాడా? చూడండి 30వ వచనం. తనను తాను తగ్గించుకున్నవాడు. 2:30. అయ్యా, మిగిలినోళ్ళ కంటే నేను గొప్పోడిని కాదు, మిగిలినోడి కంటే నాకు జ్ఞానం ఉందని కాదు, అందరికంటే నేనేదో స్పెషల్ అని కాదు, అందుకు ఈ మర్మం నాకు తెలియపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడిందంటే దేవుని చేతే. దేవుడే అంటే కిందకి వెళ్ళిన తర్వాత ఆ మాట, దేవుడే దాన్ని నాకు బయలుపరిచాడు అని అన్నప్పుడు, నీ దేవుడు సమర్థుడు అనే మాట నెబుకద్నెజరు మాట్లాడాడు. నేను గొప్పోడిని కాదు అని. అంటే తను తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడని? ఈరోజు మనం తగ్గించుకుంటాం, హెచ్చించుకుంటున్నామా? జాగ్రత్త గమనించండి. అసలు మహాకాశానికి సింహాసనమైన దేవుడు, ఆయన గురించి ఏం రాయబడిందని అంటే ఆయన ఇప్పుడు నేను అడిగేసాను అనుకోండి, ఇదిగో నా పాదం, ఓ ఏనుగు అడిగేసింది అనుకోండి, ఈ టైల్ అంతా కవర్ అవుతుంది. దేవుడు అడిగేస్తే సమన్వి, దేవుడు అడిగేస్తే ఆకాశం ఆయన సింహాసనం, భూమి పాదపీఠం అన్నారండి. అంటే పీట మీద మనం అడిగేస్తే ఎలాగో, దేవుడు భూమి మీద అడిగేస్తే అన్ని జిల్లాలు ఎన్ని ఖండాలు? 7 ఏడేనా? 7 ఖండాలు కవర్ అయిపోతాయి. అంత పెద్ద పాదం.
అలాంటి మనిషి, అలాంటి దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎక్కడ లొంగిపోతాడో తెలుసా అండి? ఎక్కడ లొంగిపోతాడండి? ఎవరైతే దీనుడుగా ఉంటాడో, ఎవరైతే ఆయన ఏమన్నాడంటే విరిగి నలిగిన హృదయం ఎవరి దగ్గర, దేన మనసు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఆయన సరెండర్ అయిపోతాడు. లేకపోతే ఆయనకి మనకి సంబంధం ఏంటి? అంత మహోన్నతుడైన దేవుడు ఎక్కడ కరిగిపోతాడంటే, లొంగిపోతాడనే మాట వాడకూడదేమో. ఎక్కడ కరిగిపోతాడంటే, ఓ సామాన్యుడు తను తాను తగ్గించుకున్న దీనుడు, యెషయా గ్రంథంలో మాట ఉంటుందని. ఎవరి హృదయం ఉంది ఆయన ఉంటాడు? దీనుడై తను తాను తగ్గించుకున్న వాడి హృదయంలో ఉంటాడంటాడు. కానీ ఈరోజు స్త్రీలు నన్ను మొన్న అన్నారు ఎవరు అంటే సరదాగా జోక్ చేస్తూ, భార్యకి భయపడినోడు ఎవడున్నాడు అని, హాస్యంగా భార్యకి భయపడినోడు ఎవడున్నాడంటే నిజంగా ఏం జరుగుతుంది ఇప్పుడు? హాస్యంగా అన్నా ఏం జరుగుతుందండి ఇప్పుడు? అసలు పురుషుని శిరస్సుగా ఎంచుకోమనంటే లెక్కే లేదు. 10 మంది ముందు అడి చేతగానోడు, అడికి ఏమీ తెలియదు, నా ఇష్టం, ఇది నేచర్. అసలు నీకు తగ్గించుకునే స్వభావం లేదు. దేవుడు నీ దగ్గరికి ఎలాగొస్తాడు? అసలు నీ దగ్గర ఉండడు. నీ హృదయం ఓపెన్ అవ్వలేదు. చాలా తప్పండి, చాలా తప్పు. ఒకవేళ మీరు ఎక్కువ చదువుకోవచ్చు, నీ భర్త తక్కువ చదువుకోవచ్చు, అయినా కూడా ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఏమండి ఇది ఎలా చేస్తే బాగుంటుందంటే అని మీరు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడండి తప్ప, సమాజం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఏమి చేత కాదు, ఏమి రాదు, అంతా నేనే, నా ఇష్టం, ఏది కాకపోతే పేక మీద కత్తి పెట్టుకుని చేస్తావా చేయవా, ఇది తప్పు. అస్సలు తగ్గించుకునే స్వభావం విశ్వాస లక్షణమే కాదు. నువ్వు క్రైస్తవుడు విశ్వాస లక్షణమే కాదు. మొట్టమొదట ఓ వ్యక్తి తాను తగ్గించుకునే స్త్రీ కుటుంబాన్ని కడతదని, అంతే తప్ప నా చేత నాకే తెలుసు, నేనే అన్ని అస్సలు ఇది విశ్వాస లక్షణమే కాదని మొట్టమొదటి గమనించండి. వాళ్ళు పురుషులైనా సరే, నేను పురుషుణ్ణి, నేను చెప్పినట్టే వినాలని ఒకవేళ నువ్వు గర్విస్తే, ఆ గర్వం ఏ రోజైనా వస్తే, అంటే ఇంటి నియమాలకు సంబంధించి స్ట్రిక్ట్గా ఉండండి. అది నేను చెప్పట్లే. ఓవరాల్గా మనం తగ్గించే స్వభావం, అవతల చెప్పే మాట వినలేని స్వభావం, అంగీకరించలేని స్వభావం, అది నిన్ను హర్షింపచేయదండి. అసలు నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళదండి. తర్వాత ఆయన రాజు చేత చాలా అంటే ప్లీజ్ అయిపోయాడు రాజు. 47వ వచనంలో ఆ కలభావం అంతా చెప్పిన తర్వాత రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడివే, నీ దేవుడు దేవతలకు దేవుడు, ప్రభు రాజులకు ప్రభు, మర్మములు బయలుపరచువాడు అని ఉన్నాడని దానియేలుకు ఉత్తరం ఇచ్చి, రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానాలు ఇచ్చి తన సంస్థానం అంతటి మీద, బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానులుగా నియమించాడు. చాలా హై పోస్ట్ ఇచ్చేసాడు. సరే హై పోస్ట్ ఇచ్చాడు కదా, బాగుందని అనుకున్నాడా? ఒక మంచోడు, నిస్వార్థపరుడు, తాను పొందిన అలాంటి ఆనందాన్ని ఇతరులకు కూడా అందిస్తాడు. స్వార్థపరుడు, నేను బాగున్నాను కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవ్వరు పోయినా పర్లేదు అనుకుంటాడు. ఈయన నిస్వార్థముగా ఉండి తన తోటి వారికి సహాయం చేసిన వాడు. నిస్వార్థముగా ఉండి తన తోటి వారికి సహాయము చేసిన వాడు. ఎన్నో వచ్చిన ఉండదు 49, 2:49. నేను ఇంకా చదవలేదు అది. ఆయన ఏం చేశాడంటే, తాను మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అంత దానియేలు రాజునొద్ద మనవి చేసుకోనగా, అయ్యా నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, ఇన్ని ఇచ్చిన తర్వాత నీకు ఇంకే రిక్వెస్ట్? నీకు అనేక బహుమానాలు ఇచ్చి, గొప్ప దానములు ఇచ్చి, బహుగా హెచ్చించి, సంస్థానం అంతటి మీద అధిపతి చేసేస్తే, జ్ఞానులందరికీ నువ్వే హెడ్ చేస్తే ఇంకా నీకు రిక్వెస్ట్ ఏంటి? ఈ రిక్వెస్ట్ నాకు సంబంధించింది కాదండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఏమైనా పోస్ట్, అది ఎంత మంచి మనసు చూడండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా పోస్ట్ ఇద్దామండి అని అడిగాడు. అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు
శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అంటే వాళ్ళకు కూడా, నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకు కూడా పోస్టులు ఇద్దామండి అని అడిగాడు. ఇప్పుడు ఏదైనా ఇచ్చేస్తాను అని నెబుకద్నెజర్ నిలబడి ఉన్నాడు. అలాంటప్పుడు ఏం అడుగుతామండి? ఆయనకు గుర్తొచ్చింది ఏంటి తెలుసండి? ఓ 3 పోస్టులు మా ఫ్రెండ్స్కి ఇద్దామా అని అడిగాడు. రాజు ఏమంటాడు? కాదంటాడా? కాదన్నా. తన గురించి అడగకుండా నిస్వార్థంగా ఉండి తన తోటి వారికి సహాయం చేసిన వాడు. మీలో ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో, ఎవరైతే ఇతరులకి సహాయం చేయాలనుకుంటారో, మీరు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొని రావాలని ఉంటారో. కొంతమంది వాళ్ళు డెవలప్ అయిన తర్వాత ఇంకెవ్వరు డెవలప్ అవ్వకూడదు అనుకుంటారు. వాడు అక్కడే అనగదొక్కుపడాలి, నేనే డెవలప్ అవ్వాలనుకోవడం. వాడికి ఆ విషయమే చెప్పకపోవడం. అరే పలానా కంపెనీలో ఆఫర్స్ ఉన్నాయి, వీడికి పోస్ట్ వచ్చిన తర్వాత ఆడికి వచ్చేస్తే ఆడికి అదే కంపెనీలో జాబ్ వచ్చేస్తుందని. మీకు ఏదైనా వర్క్ వచ్చింది, ఈ కాంటాక్ట్ కానీ నువ్వు చేయలేవు, నీకు బిజీ షెడ్యూల్, ఈ కాంటాక్ట్ కానీ ఇతనికి కానీ ఇచ్చేస్తే తర్వాత వర్క్లన్నీ ఈడికి వెళ్ళిపోతే ఈడు డెవలప్ అయిపోతారని అవసరమైతే ఆ బిజినెస్ వదిలేస్తావు తప్ప, సార్ మీ బిజినెస్కి పలానా ఆయన ఉన్నాడండి, నాతో బాగా చేస్తాడండి, అతను చేస్తాడని రిఫర్ చేయరు. అంటే స్వార్థం ఉంటే నేను చెప్పేది. నిస్వార్థంగా ఉండి తన తోటి వారికి సహాయం చేసిన వాడు, అందుకు దేవుడు ఆస్వాదించాడు. ఇదంతటికీ మూల కారణం ఏంటి తెలుసండి? దీనంతటికీ మూల కారణం ఏంటండి? లాస్ట్ పాయింట్. దీనంతటికీ మూల కారణం ఏంటి తెలుసండి? డైలీ 3 times ప్రార్థన చేసుకునే అలవాటు. 6వ అధ్యాయం 10వ వచనం. యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము పట్టణముకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుతూ వచ్చును. అంటే నేను అక్కడ అలాగే రాశాను. డైలీ 3 times ప్రార్థన చేసుకుని, అంటే ప్రార్థనా పరుడు. దీని అంతటికీ ఇంత దేవుడు ఊరికనే ఆస్వాదించడానికి గల కారణం ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేసుకోవడం పెద్ద కష్టం కాదేమో. అది మనకు అదే కష్టమైపోయింది ఇప్పుడు. మామూలుగా సాధారణంగా కష్టం కాదేమో. అక్కడ దానియేలు ముందు కొంతమంది అసూయపరులు ఏం చేశారంటే, వీళ్ళు ప్రతి దగ్గర ఉంటారు, వీడిని ఎక్కడ పట్టుకోలేం. లంచం తీసుకోడు, వ్యసనపరుడు కాడు, ఎక్కడ అన్యాయం చేయడు, ఎక్కడ దొరకడు, ఏ తప్పుకి దొరకడు. ఒక్క భక్తిలోనే వీళ్ళని పట్టుకోవాలి. అందుకోసం ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారండి. దయచేసి కొద్దిసేపు మాట్లాడద్దు ఎవరు, వెనకాల నుంచి కొద్దిసేపు. ఎంఎస్ఎల్ ఫంక్షన్ హాల్లో కావద్దు ఇక్కడ. నేను ఏమండి, గాలి ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి వెళ్ళిపోద్ది, మీరు అక్కడ లెగిస్తారు, ఎక్కడ లెగిస్తారు అక్కడ అవ్వదు. ఇక్కడ కూర్చోవలసిందే 2 గంటలు. మీకు ఏమైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే మీ స్థానంలోనే ఒకసారి నిలబడి కూర్చోండి. లేకపోతే ప్రభురాత్రి భోజనంకి వచ్చేవాళ్ళు ఒకసారి పాట పాడించి లేపండి. అలా కూర్చోవడం ఇబ్బందే కదా. ఇక్కడ అవ్వదు. ఇది పాత చర్చ్ బిల్డింగ్ లాగా. మళ్ళీ కొంచెం సెట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. కొంచెం అనారోగ్యం ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందే, కానీ తప్పదు. 2 గంటలు, అందులో గంట. రైట్. డైలీ 3 times ప్రార్థన చేసుకోవడం పెద్ద కష్టమైన సంగతి కాకపోవచ్చు, కానీ అసలు ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఏ విన్నపం ఉన్నా రాజు దగ్గరే చెప్పాలి తప్ప ఏ దేవత దగ్గర, ఏ దేవుడి దగ్గర ఎక్కడ విన్నపించకూడదు, ఎక్కడ ప్రార్థన చేయకూడదు అనే ఒక శాసనాన్ని పుట్టించారండి. ఎందుకంటే ఈ దానియేలు కోసం పుట్టిన శాసనం అది. దానియేలు కోసం ఒక రూల్ తయారు చేశారండి. అలా చేస్తే కానీ ఇటు దొరకడని. అదే అంటే ఆయన ఎక్కడ దొరకడం. ప్రార్థన చేసుకునే అలవాటు. ఒకవేళ ఈయన ప్రార్థన చేస్తే కెమెరాలు లేవు అప్పుడు, లేకపోతే వీడియో తీసుకెళ్ళి పోస్ట్ చేసిద్దరు. సాక్షులందరూ రెడీగా ఉండి ఈయన ప్రార్థన చేసుకోవడం చూస్తే, ఇదిగో మేము చూసాము ఈయన ప్రార్థన చేసుకోవడం, రాజు దగ్గర తప్ప ఎక్కడ ప్రార్థన చేయకూడదు, ఏ మనవి ఎవరికి వినిపించకూడదు, ఒక్క రాజుకే వినిపించాలి అని మేము శాసనం రాస్తే, ఈయన మాత్రం ఈయన దేవతకు ప్రార్థన చేసుకుంటాడు, లేకపోతే దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడని కంప్లైంట్ చేద్దామని. ఇప్పుడు ఆ కంప్లైంట్ రిజల్ట్ ఏంటంటే లేకపోతే అది మీరితే వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తారట. సర్కస్ సింహాలు కాదు,
నిజంగా మనుషులు ఎముకలు కొరికే అంత ఆకలితో ఉన్న సింహాలు. అది శాసనం. మరణానికి భయపడ్డా, ప్రార్థన ఆపాడా? మరణానికి భయపడలేదండి, ప్రార్థన ఆపలేదండి. వాళ్ళకి తెలుసు తెల్లవారు 6 గంటలకి ప్రార్థనలో కూర్చుంటాడు, మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనలో కూర్చుంటాడు, రాత్రి 9 గంటలు. వాళ్ళకి తెలుసు, ఆ టైం కరెక్ట్గా వచ్చేసారు. తన యథాప్రకారం యెరూషలేము వైపు, అంటే యెరూషలేము దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడని విశ్వాసంతో ప్రార్థన చేశారండి. దానియేలు కోరేష్ కాలంలో ఉన్నాడు, దానియేలు వెళ్ళలేదు, వృద్ధుడైపోయాడు, యెరూషలేముకి వెళ్ళాలని. ఆ కిటికీలు అటువైపు ఇప్పి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు పోలేదు. చంపేక మీద కత్తి పెట్టిన అలాంటి ప్రార్థనా పరుడు కాబట్టి దేవుడు ఆస్వాదించాడు. దేవుడితో రోజు మాట్లాడుకునే అలవాటు. ఊరికనే దేవుడు దానియేలుని ఆస్వాదించలేదు, దానియేలు చేత ఈ గ్రంథం రాయించలేదు. దానియేలుని బబులోను సంస్థానాది బానిస ప్రధానమంత్రి అయ్యాడు తక్కువ ఏజ్లో, బహుశా బిలో 20 years. అలాంటిది పెద్ద అంతకన్నా పెద్దోళ్ళు ఉండొచ్చు, వయసులో పెద్దోళ్ళు అయితే దేవుడికి లెక్కలేదు. ఆ చిన్న బాలుడినైనా సరే మొత్తం సంస్థానం అంతటి మీద అది ఒకళ్ళు తట్టుకోలేకపోయి ఉండొచ్చు ఆ సూపర్లు. వాళ్ళు ఏం చేశారంటే ఈయన తీసుకెళ్ళి సింహం బోన్లో వేసేస్తే మాకు హెడ్ ఉండడు కదా అని అనుకున్నారు. దేవుడు దాని నుంచి కూడా తప్పించాడు, సింహాల నోళ్ళు మూయించాడు అంటాడు. ఆ రాజు వెళ్ళి దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడా అంటే రాజు చిరంజీవును గాక అన్నాడండి సింహ బోన్లోంచి. అప్పుడు వెంటనే ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి వేస్తే మాత్రం ఎముకలతో సహా కొరికేసినాయి సింహాలు. ముందెందుకు కొరకలేదు, తర్వాత ఎందుకు కొరికినాయి పేరు రాలేదు. శ్రీను ఏబీ పాజిటివ్ బ్లడ్ అంటే ఇష్టం దానికి. దానియేలు ఆ బ్లడ్ గ్రూప్ కాదు కాబట్టి కొరకలేదు, అది వచ్చే వరకు వెయిట్ చేసిందా సింహం? కాదు. నా భక్తుడు ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ఆయన మీరు టచ్ చేయకూడదు, మీరు ఆకలితో ఉంటే ఆకలితో చచ్చిపోండి తప్ప ఆయన ముట్టుకోకూడదని దేవుడు సింహాల నోరు మూయించాడు. ఇప్పుడు పంపిస్తాను ఆగండి, మీరు కొంచెం వెయిట్ చేయండి, ఈ ఒక్క రాత్రి ఆగితే తెల్లవారే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మీకు పంపిస్తాను, అంతవరకు ఓపిక పట్టండి అని ఓపిక పట్టించి తెల్లవారుగానే దానియేలుని బయటికి తీసుకొచ్చి వాళ్ళని పంపించిన తర్వాత వారిని వారి కుటుంబాలు దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తృప్తిగా భోజనం చేశాడు. బిర్యానీ భోజనం లాగా తృప్తిగా చేసినాయి. అంటే దేవుడు అలాంటాడు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడంటే వెనకాతల కారణాలు ఉంటాయి. ఆయన బ్రతుకులో ప్రతి సంగతి మీరు చూడండి. ఆయన అపవిత్రపరచబడకుండా జీవించాడు. తన స్నేహితులు నశించిపోకుండా వాళ్ళని హెచ్చరించే మనస్తత్వం, వాళ్ళని ప్రేమించే కృతజ్ఞత కలిగి జీవించిన మనస్తత్వం. దేవుడే అన్ని ఇచ్చాడని ఆ కృతజ్ఞత ఉంటే గర్వం ఉండదు. తను తగ్గించుకున్నాడు. తను బాగుపడితే ఇతరులు కూడా బాగుపడాలని నిస్వార్థంగా బ్రతికాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు, చావు ఎదురైనా సరే. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దావీదు ఆశీర్వదింపబడ్డాడు. క్షమించాడు. దానియేలు నిండు వృద్ధాప్యంలో, ఆయన మరణం గురించి రాయబడలేదు కానీ ఆయన ప్రార్థన చేస్తూ అప్పటికే శరీరము ఆత్మ దానియేలును నేను నా శరీరంలో మూలుగుచున్నాను అని అన్నాడు. అంటే ఇది దేహం అశాశ్వతమైందని, ఆత్మ శాశ్వతమైందని ఆయన కొంచెం వృద్ధులైనంత వరకు, అంటే బబులోను నుంచి యవనుడిగా వచ్చాడు. 70 సంవత్సరాల చెర తర్వాత, అంటే ఆయనకు 90 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఇశ్రాయేలీలు తన కళ్ళ ముందు, లేదా యూదులు తన కళ్ళ ముందు యెరూషలేముకి మళ్ళీ తిరిగి బానిసత్వం నుంచి బయటపడడం ఆయన కళ్ళారా చూశాడండి. ఆయన వెళ్ళలేదు. బహుశా ఇంకా నేను వృద్ధుడిని అయిపోయాను కదా, ట్రావెల్ చేయలేను, 500 kilometers అబోవ్, సో నేను ట్రావెల్ చేయదలుచుకోలేదు, ఆయన ఉండిపోయాడు. కానీ ఆయన కళ్ళారా కోరేషు నాయకత్వంలో దానియేలు తమ బానిసత్వం తీరిపోయి ఇశ్రాయేలీలు యెరూషలేముకు వెళ్ళడానికి కళ్ళారా చూస్తున్నాడు. కాబట్టి అన్ని విధాలా దానియేలు ఆశీర్వదింపబడ్డాడు. అలాంటి ఆశీర్వాదం ఇక్కడుండే నీకు నాకు ఏదో పురుషుల కోసం చెప్తున్నానని కాదండి. ఓ భక్తుడి గురించి అడిగితే స్త్రీలకు కూడా ఆత్మకు సంబంధించి పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. క్రీస్తుకు సమానమైన సంపూర్ణతను సాధించే విషయంలో అందరూ ఒకటే. అప్పుడు స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవన పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ దానియేలులాగా
అంటే ఊరికనే రాయబడదండి. ఒక గ్రంథం దేవుడు ఊరికనే ఆయన చేత రాయించలేదు, వారి హిస్టరీని ఊరికనే ఉంచలేదు. అలాగూ మనందరం ఆశీర్వదింపబడాలని మిమ్మల్ని కోరుతూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రద్ధగా విన్నారు. అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.